హలో ఎవ్రీవన్, నేను మీ అలేఖ్య అశోక్. ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఒకసారి చూడండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటబ్బా ఈ వీడియో అని వెళ్తే ఇక్కడ చూడండి, శారీస్ అయితే నేస్తున్నారు. ఒకసారి ఈ వీడియో మీకు కంప్లీట్ క్లియర్గా చూపిస్తాను. నేను మా వారు ఒక విలేజ్కి అయితే వెళ్ళాము. ఆ విలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఇక్కడ మగ్గం నేర్చే వాళ్ళది ఈ సౌండ్ అయితే అయ్యిందండి, మగ్గాల సౌండ్. సో మేము ఆగాము. ఆగి అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అయితే ఈ వీడియో తీసాము. సో ఇది ఎక్కడ అనంటే మనకి శంకర్రావుపేట అనే విలేజ్ ఉంది జగిత్యాల డిస్టిక్లో. సో ఆ విలేజ్లో అండి. సో ఇక్కడ చూడండి, జనరల్గా మనము ఏదైనా బట్టల షాప్కి వెళ్తే హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ శారీస్లో నుంచి 1 or 2 మాత్రమే పిక్ చేసుకుంటాము. సో అందులో నుండి వాళ్ళ కష్టం ఏంటో అసలు మనకు తెలియదండి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి వాళ్ళు తయారు చేయడానికి చాలా డేస్, నియర్లీ 3 to 4 days అయితే వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. నేనైతే నిజంగా క్లియర్గా చూశానండి. పెద్ద పెద్ద థ్రెడ్స్ చుట్టేసుకొని మెషిన్స్కి అన్నీ కనెక్ట్ చేసి, సో వాళ్ళు ఇలా మగ్గంతోనైతే శారీని నేస్తున్నారు. ఒకసారి చూడండి, పిక్ మీకోసమే పెట్టాను. వీడియో కూడా ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయండి శారీ తయారు చేయడానికి. థ్రెడ్ పైనుండి కిందికి, కింది నుండి పైకి, సైడ్స్కి అలా వెళ్తూనే ఉంది. నిజంగా నాకైతే వాళ్ళ కష్టం డైరెక్ట్గా చూసి నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకు అనంటే, మనము ఒక్కసారి నచ్చకపోతే దాన్ని మనం పక్కన పెడతాము. బట్ ఆ శారీ వెనుక ఒక చేనేత కార్మికుడు ఎంత కష్టం ఉంది అనేది అయితే మనము ఐడెంటిఫై చేయలేము. బట్ నేనైతే ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చాలా రియలైజ్ అయ్యాను. మీరు చూడండి, ఇక్కడ ఈ హౌస్లో 4 అయితే ఉన్నాయి మేము వీడియో చేసిన దగ్గర అయితే. నిజంగా నాకైతే చేనేత కార్మికుల కష్టం అయితే రియల్గా చూశాను. ఇవన్నీ కూడా వాటి థ్రెడ్సేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.